హలో, వెల్కమ్ టు స్వీటీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్ అండి. వెజ్ పులావ్ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అయితే దీన్ని ప్రిపేర్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే పడుతుంది. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. అయితే దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ సోనా మసూరి రైస్ తీసుకున్నానండి. ఎందుకంటే మొత్తం బాస్మతి రైస్ వేసినా అంత టేస్ట్ రాదు, కాబట్టి నేను 2 తీసుకున్నాను. తర్వాత ఈ రైస్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోండి. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసి దాన్ని పక్కన పెట్టండి. అది ఈలోపు నానుతూ ఉంటుంది. ఈ రైస్ నానేలోపు దానికి కావాల్సిన వెజిటేబుల్స్ మసాలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇందులోకి 2 పొటాటోస్, 3 క్యారెట్స్, ఒక ఆనియన్, ఒక టమాటో, 4 మిర్చి తీసుకున్నానండి. మీకు కావాల్సి ఉంటే బీన్స్, గ్రీన్ బటానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవి స్కిప్ చేశాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నాకు తెలిసిన ప్రతి రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇలా మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం కొత్తిమీరని, పుదీనాని కూడా తీసుకొని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను సోయా చంక్స్ అయితే తీసుకున్నాను. ఇందులో వేడి నీళ్ళు పోసి పక్కన నానబెట్టానండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకున్నాను. ఈ వీడియోలో చూపించిన విధంగా అన్ని మసాలా దినుసులు యాడ్ చేసుకోండి. తర్వాత బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై చేసుకొని అందులో కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా దోరగా వేయించండి. ఇవి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, టమాటో ముక్కలు వేసి కొంచెం దోరగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేయండి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి. తర్వాత ఇందులో కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి బాగా వేపుకోండి. ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసి మొత్తం కలిసే వరకు కలుపుకోండి. తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న సోయా చంక్స్ కూడా యాడ్ చేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం మసాలాలు వెజిటేబుల్స్ పట్టేలాగా దోరగా వేయించుకోండి. ఇలా ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేటప్పుడు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి. మీకు సాల్ట్ కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం లైట్గా వేసుకుంటున్నాను. తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. కలుపుకొని తర్వాత మూత పెట్టేసి వీటిని ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి. మరి లో ఫ్లేమ్ కాకుండా, హై ఫ్లేమ్ కాకుండా మీడియంలో మగ్గనివ్వండి. ఇవి ఇట్లా బాయిల్ అయినప్పుడు ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. అప్పుడు అవి బాగా మగ్గినట్టు. తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మనం నానబెట్టుకున్న రైస్ని మొత్తం వేసిన తర్వాత ఇందులో వాటర్ని వేసుకోవాలి.
ఎప్పుడైనా బిర్యానీ రైస్ ఇలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకోవాలి. అలా వేస్తేనే మనకి రైస్ పొడి పొడిగా అవుతుంది. బిర్యానీ రైస్లో ఒక 2 గ్లాస్ వాటర్ వేసారంటే అది ఖచ్చితంగా చిమిడిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఎప్పుడైనా బిర్యానీ రైస్ పొడి పొడిగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇలా మనం రైస్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేయాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, ఓన్లీ లో ఫ్లేమ్ మీద 15 మినిట్స్ బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత చూడండి రెడీ అయిపోతుంది. ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఈ వెజ్ పులావ్ని రెడీ చేసుకొని నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయేలాగా వేడి వేడి వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి ఏ కర్రీ అయినా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే క్యాలీఫ్లవర్ కర్రీ ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి మీల్ మేకర్ కర్రీ కూడా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మరిన్ని రెసిపీస్ మీకు షేర్ చేస్తాను. బాయ్ బాయ్.